సో ఫ్లూయిడ్ స్టాటిక్స్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా మంచి ఇంపార్టెంట్ టాపిక్కే మనకి. ప్రీవియస్ మనము ఓన్లీ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ గురించి నేర్చుకున్నాము. ఇక్కడ ఫ్లూయిడ్ స్టాటిక్స్లో కదలని ఫ్లూయిడ్ గురించి నేర్చుకుంటాం. కదిలే ఫ్లూయిడ్ దీని తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, సో ఒక ఫ్లూయిడ్ కదలకుండా ఉన్నప్పుడు దాని గురించి ఏం నేర్చుకోవాలో అవన్నీ ఇందులోనే నేర్చుకుంటాం. ఓకే, సో కదలకుండా ఉన్నప్పుడు ప్రెజర్ ఎలా ఉంటుంది, బయాన్సీ ఎలా ఉంటుంది, అన్నీ కదలకుండా ఉన్నప్పుడు మాత్రమే ఒక ప్రాపర్టీ ఉంటుంది, కదిలేటప్పుడు మారిపోతాయి ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు డిస్కస్ చేసేదంటే కదలనప్పుడే. ఓకే, సో బేసిక్గా దీన్ని గవర్న్ చేసే లా వచ్చేసి పాస్కల్స్ లా. పాస్కల్స్ లా ఏం చెప్తుంది అంటే, ఫర్ ఫ్లూయిడ్ ఇన్ ఈక్విలిబ్రియం అంటే కదలకుండా ఉన్నప్పుడు ప్రెషర్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అని చెప్తుంది. ఓకే, సో దీని డెరివేషన్ మనకేం అవసరం లేదు. సో ఒక ఫ్లూయిడ్ కదలకుండా ఉంటే ఆ ఫ్లూయిడ్కి ప్రెషరు ఎటువైపు చూసినా సరే ఈక్వల్గా ఉంటుంది అంటున్నాడు. ఓకే, సో దీని డెరివేషన్ మనం అబ్జర్వ్ చేస్తే షియర్ స్ట్రెంత్ 0 అన్నట్టుగా తీసుకుంటారు ఇండైరెక్ట్గా. డెరివేషన్ మనకు అవసరం లేదు. సో షియర్ అనేది లేదు కాబట్టి స్ట్రెస్ వేరియేషన్ అనేది సాధ్యం కాదు. ప్రెషర్ అనేది అన్ని వైపులా సేమ్ ఉంటుంది అనమాట ఫర్ ఎనీ పార్టికల్ మరీ ఇంత పెద్దగా ఉండదు. ఇంత పెద్దగా ఉంటే ఈ హైట్కి ప్రెజర్వేషన్ వస్తుంది. జస్ట్ కనిపించాలని పెద్ద చేశాను. ఓకే ఓకే, సో తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒకటే ప్రెషర్ ఉంటే ఇక్కడ కూడా ఒకటే ప్రెషర్ ఉండాలి కదా, ఎందుకంటే ఇదే పార్టికల్ ఇదే హైట్లో ఉంది కాబట్టి, రైట్? సో ఈ ప్రెషర్ వాల్యూని P ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ హెచ్ అని రాస్తాం. ప్రెషర్ అట్ లెవెల్ ఈజ్ కాన్స్టెంట్. ఇది అన్నిసార్లు ట్రూ కాదు. ఇదే ఫ్లూయిడ్ అంతా ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది అది. ఇలా లేని పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు యూట్యూబ్ మానోమీటర్స్ ఇట్లాంటివి ఉంటాయి. సో ఒకే లెవెల్లో ప్రెషర్ కాన్స్టెంట్ అంటే కాదు. ఒకే లెవెల్లో అదే ఫ్లూయిడ్ ఉంటే కాన్స్టెంట్. వేరే ఫ్లూయిడ్లు ఉంటే ఈ లెవెల్లో ఎంత ప్రెషర్ ఉంటే ఆ లెవెల్లో అంత ప్రెషర్ ఉంటుందని మనం చెప్పలేం. బట్ సేమ్ ఫ్లూయిడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకటి ఉంటుందని మనం చెప్పచ్చు అనమాట. ఓకే, ఇది కదలని వాటికే. కదిలితే మళ్ళీ ఆన్సర్లు మారిపోతాయి. సి పేజ్లో ఇలా ఉండదు, మళ్ళీ కదలనంత వరకే ఇది కరెక్ట్. ఓకే ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం డయాగ్రామెటిక్గా రిప్రజెంట్ చేస్తే ఎలా వస్తుంది అంటే, సో ఇప్పుడు ఈ పైప్లో నుంచి P అనే ప్రెషర్తో ఒక ఫ్లూయిడ్ వెళ్తూ ఉంది. ఓకే, సో P అనే ప్రెషర్తో ఒక ఫ్లూయిడ్ వెళ్తూ ఉంది. లెట్ us say there is no losses in the pipe, no pressure loss along the length. ఓకే, సో అంటే ఇక్కడ ఎంత ప్రెషర్ ఉంది, ఇక్కడ అంతే ప్రెషర్ ఉంది, ఇక్కడ ఎంత ప్రెషర్ ఉందో ఇక్కడ అంతే ప్రెషర్ ఉంది, రైట్? సో ఇలా ఒక ఫ్లూయిడ్ వెళ్తున్నప్పుడు ఇలా కొన్ని కనెక్షన్లు పెట్టాం మనం. పెట్టినప్పుడు ఇక్కడ పర్టికులర్ హైట్ హెచ్ అనేది రైజ్ అయింది అనుకోండి, ఇక్కడ ఎంత హైట్ రైజ్ అవుతుంది? హెచ్ కంటే ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా, సేమ్ వస్తుందా? లాస్ ఏం లేదు కాబట్టి సేమే వస్తుంది. సో షేప్ తోటి మనకి సంబంధం లేదు. ఓకే, సో సేమ్ హైటే వస్తుంది అనమాట, రైట్? దీనివల్ల అంటే యాజ్ పర్ పాస్కల్స్లా చూస్తే మనకి ఇది కరెక్టే అనిపిస్తుంది, రైట్? బట్ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి.
ఇలా ఒక 3 షేప్ కంటైనర్స్ ఉన్నాయి. మూడిట్లో హైట్ ఆఫ్ ద లిక్విడ్ హెచ్ఏ ఉందనుకుందాం. ఓకే, మూడిట్లో సేమ్ హైట్ ఆఫ్ వాటరే ఉన్నాయి. సో ఇక్కడ ప్రెషర్ ఎంత ఉంటుంది? గామా ఇంటూ హెచ్, గామా ఇంటూ హెచ్, గామా ఇంటూ హెచ్. సో 3 కేసెస్లో బాటంలో ఉన్న ప్రెషర్ అయితే సమానమే, రైట్? కానీ మూడిటి బాటమ్ ఏరియా అయితే సేమ్ కాదు. ఓకే, సో లెటస్ సే అవి సేమ్ ఉండేలాగా నేను అరేంజ్ చేశాను. ఓకే, ఆ షేప్స్ మార్చేసి. ఓకే, సో అజ్యూమ్ బాటమ్ ఏరియాస్ ఆర్ సేమ్ ఫర్ 3 కంటైనర్స్. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మనం అవి ఈక్వల్గా తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ 3 ఈక్వల్ బాటమ్ ఏరియా ఉన్నాయనుకుందాం. ఓకే, సో ఇక్కడ ప్రెషర్ ఫోర్స్ ఎంత ఉంటుంది? నాకు ఇక్కడ ప్రెషర్ ఏమో గామా హెచ్ ఉంది, ఏరియా ఏమో ఏ ఉంది. గామా హెచ్ ఇంటూ ఏ. ఇక్కడ ఎంత ఉంటుంది? గామా హెచ్ ఇంటూ ఏ. ఇక్కడ ఎంత ఉంటుంది? గామా హెచ్ ఇంటూ ఏ ఉంటుంది, రైట్? దీంట్లో వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంత ఉంది? గామా ఇంటూ సమ్ V1 వాట్ ఎవర్ ఇట్ ఈస్. దీంట్లో W2 ఏమో గామా ఇంటూ V2, W3 ఈక్వల్ టు గామా ఇంటూ V3. సో అది ఏ ఫ్లూయిడ్ అయినా సరే దాని యొక్క గామా, రైట్? సో ఇప్పుడు W1, W2, W3 సేమ్ ఉంటాయా? ఉండవు. ఎలా ఉంటాయి? దీంట్లో ఎక్కువ వాటర్ ఉంటాయి కదా ఆబ్వియస్లీ. సో W1 కంటే W2 కంటే W3 ఎక్కువ ఉంటాయి. కానీ బాటంలో ఉన్న ప్రెషర్ ఫోర్స్ చూస్తే P1 ఈజ్ ఈక్వల్ టు P2 ఈజ్ ఈక్వల్ టు P3 వస్తుంది. దీన్నే పాస్కల్ పారాడాక్స్ అంటారు. కింది నుంచి చూస్తే అన్నిటికీ ఒకే ఫోర్స్ ఉన్నట్టుంది, కానీ పైనుంచి మొత్తం అన్నిటికీ ఒకే వెయిట్ ఆఫ్ వాటర్ లేవు. దీన్ని పాస్కల్స్ పారాడాక్స్ అంటారు. మరి ఏదైనా ఒక స్ట్రక్చర్ ఈక్విలిబ్రియంలో ఉండాలంటే సిగ్మా వి 0 ఉండాలి. సో సిగ్మా వి 0 లేకుండా ఇక్కడ కింది నుంచి వచ్చే ఫోర్స్ ఒకటి ఉంది, పైనుంచి వచ్చే రియాక్షన్ ఒకటి ఉంది. రెండు సమానం లేనప్పుడు ఇది ఈక్విలిబ్రియంలో ఎలా ఉంది? ఇది క్వశ్చన్. ఎవరికైనా తెలుసా దీని ఆన్సరు? కంపన్సేట్ అవుతుందా? ఓకే, సో బేసిక్గా ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ప్రెషర్ ఆల్వేస్ యాక్ట్స్ నార్మల్. ఓకే, నార్మల్ టు ద సర్ఫేస్. ఎందుకంటే షియర్ ఉండదు కాబట్టి. షియర్ అప్లై చేయాలంటే అది షియర్ తీసుకోవాలి ఫస్ట్, రైట్? సో ఇక్కడ ప్రెషర్ ఫోర్స్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రెషర్ ఫోర్స్ ఇలా ఉంటుంది. దీని మీద ప్రెషర్ ఫోర్స్ ఇలా ఉంటుంది, రైట్? సో దీని మీద వచ్చే టోటల్ ఫోర్స్ యాక్చువల్గా ఇది ఈక్వల్గా గీసాను, ఇలా గీయకూడదు. ఎందుకంటే కిందికి వచ్చే కొద్దీ ఈ వాల్యూ పెరుగుతుంది. మీరు నీట్గా గీసుకోండి. అంటే ఇది కొంచెం పెద్దగా ఇట్లా ఇట్లా గీసుకోండి. ఇట్లా ఉంటుంది యాక్చువల్గా. ఓకే, సో మీరు పెంచుతూ గీసుకోండి దీన్ని. ఇక్కడ కాన్స్టెంటే ఉంటుంది, సేమ్ హైట్ కాబట్టి. ఓకే, సో అలా గీసుకోండి. ఓకే, ప్రెషర్ అనేది ఎలాగో వేరే అవుతుంది. సో దీనికి ఈ వేరియేషన్ వల్ల సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది సమ్వేర్ హియర్, ఇక్కడెక్కడో వస్తుంది. లోడ్ ఇక్కడెక్కడో వస్తుంది, రైట్? ఈ రిజల్టెంట్ లోడ్ అనేది ఎక్కడో ఇక్కడ యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఫోర్స్ ఖచ్చితంగా ఈ వెయిట్ కంటే ఎక్కువే ఉంటుంది. ఈ ఫోర్స్ యొక్క వర్టికల్ కాంపోనెంట్ ఎంత ఉంటుందో తెలుసా? నథింగ్ బట్ ప్రెషర్ ఫోర్స్ ఉంటుంది. కింద యాక్ట్ అయ్యే పీ ఉంది కదా, ఈ పీ ఉంది కదా, ఈ పీనే ఉంటుంది దీని యొక్క. అంటే ఎఫ్హెచ్ అని రాస్తాను, కింద ఈక్వల్ అని రాస్తాను, మీకు తర్వాత చూసిన అర్థం అవడం కోసం. ఎఫ్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఫోర్స్ అవుద్ది, రైట్?
వీణ వర్టికల్, ఓకే ఓకే, వర్టికల్ కాంపోనెంట్. సో మరి హారిజాంటల్ కాంపోనెంట్ ఏమైంది దీనిది? వర్టికల్ కాంపోనెంట్ ఏమో కిందికి వెళ్ళిపోయింది, అదే ప్రెజర్ లాగా ఫామ్ అయింది. మరి దీనికి ఇటువైపు కూడా ఒక కాంపోనెంట్ ఉంటుంది కదా, ఎఫ్హెచ్, ఇది ఎటు పోయింది? ఎక్కడ కింది నుంచి వచ్చేది ఇదే కదా అయింది. మరి ఇంకో కాంపోనెంట్ని ఎవరు ఈక్వేట్ చేస్తున్నారు అంటే ఈ పర్టికులర్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ తీసుకుంటుందా హారిజాంటల్ ఫోర్స్. అందుకే మీరు ఎక్కడైనా సరే బకెట్లు మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి, ఈ కార్నర్ ఎప్పుడూ మందంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కార్నర్ మీద హారిజాంటల్ వస్తుంది అన్నట్టుగా ఊహించుకుని ఒక బకెట్ లిఫ్ట్ చేస్తున్నట్టు ఊహించుకోండి, మీకు ఏం జరుగుతుందో అర్థమైపోతుంది. బాటంలో ఈ బాటం ఉంది కదా, ఈ బాటంలో ఈ ఫోర్స్ అనేది వస్తుంది, ఈ కార్నర్లో హారిజాంటల్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. రైట్. సో ఈ మిగిలిన రియాక్షన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది ఇది తీసుకుంటుంది అనమాట, ఈ కార్నర్స్ తీసుకుంటే. ఇది పాస్కల్ పారాడాక్స్లో ఉన్న ఆన్సర్. అవును, ఎందుకంటే మనం జస్ట్ ఒక ఇంక్లినేషన్ ప్రొవైడ్ చేయడం ద్వారా తక్కువ మెటీరియల్తోనే ఎక్కువ వాటర్ని మోయగలం అన్నప్పుడు అదే బెస్ట్ డిజైన్ కదా. సో ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ వాటర్ తీసుకోవడమే బేసిక్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఇంకో కేసు చూద్దాం. దీనికి ప్రెషర్ ఫోర్సు ఇలా ఉంటుంది. ఓకే, సో దీనికి కూడా ప్రెషర్ ఫోర్స్ ఏదైతే ఉందో అక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంటుంది. కానీ దీనికి కాంపనెంట్, ఈ వర్టికల్ కాంపనెంట్ ఏదైతే ఉందో అది కొంచెం పైకి ఉంటుంది. సో ఈ ప్రెషర్ ఫోర్స్లో నుంచి ఆ వాల్యూ ఏదైతే మనం కంపన్సేట్ చేస్తామో దట్ విల్ బి ఈక్వల్ టు వెయిట్. అర్థమైందా? ఇందాక ఎక్స్ట్రా వచ్చింది ఫోర్స్ అనేది, ఇక్కడ ప్రెషర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ప్రెషర్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ అంటే దీని కాంపోనెంట్ పైకి ఉంది కాబట్టి, ఇక్కడ దాని కాంపోనెంట్ కిందికి ఉంది కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంది. ఇక్కడ దీని కాంపోనెంట్ పైకి ఉంది కాబట్టి ప్రెషర్ ఫోర్స్ ఎక్కువ ఉంది. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఫోర్స్. అర్థమైందా? అర్థమైంది కదా. సో ఇది కంప్లీట్లీ అన్ఎకనామికల్ డిజైన్. తక్కువ వాల్యూమ్ ఆఫ్ వాటర్ వస్తాయి, ప్రెషర్ మాత్రం అదే వస్తుంది బాటమ్. రైట్. సో ఈ రెండిట్లో బాటమ్ మీద పడేటటువంటి ఫోర్స్ ఎగ్జాక్ట్లీ సేమ్, కానీ పైనుంచి వచ్చే వెయిట్ ఆఫ్ వాటర్ డిఫరెంట్. ఓకే, అదే రెక్టాంగిల్ అనుకోండి, దీనికి అసలు వర్టికల్ కాంపోనెంటే రాదు. సో ఆ డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు దానికి. సో పైన కిందికి ఎంత వస్తుందో పైకి కూడా అంతే రియాక్షన్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది పాస్కల్ పారాడాక్స్ వెనుకలో ఉన్న రీజన్. ఎక్కడ వాల్యూమ్ చూడండి, ఇప్పుడు ఇది యాక్చువల్ వాల్యూమ్. సో ఇది యాక్చువల్ వాల్యూము, మీరు ఇట్లా తగ్గించారు, తక్కువ వాటరే పడతాయి కదా దీంట్లో ఆబ్వియస్గా. కంపారిజన్, ఇప్పుడు మీరు రెక్టాంగిల్ తీసుకోండి, ఇది పీనైనా, ఈ రెండు ఈక్వలేనా? ఈ రెండు ఈక్వల్ అన్నప్పుడు పైనుంచి ఎక్స్ట్రా ఫోర్స్ రావాలి కదా, ఆ ఎక్స్ట్రా ఫోర్స్ ఈ కాంపోనెంట్ వల్ల వస్తుంది అనమాట. అది. సో దీనికి ఇది ఆపోజిట్గా ఉంది కదండి, ఇది కిందికి ఉంది. సో కిందికి ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వస్తుంది దీనికి. ఈ ఇది పైకి ఉంది కాబట్టి పైకి పోతుంది కొంచెం. రైట్. అలా ఈ P మైనస్ వాట్ ఎవర్ ద వర్టికల్ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అవుతుంది అనమాట. సో ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇది మనకు వేస్ట్ అయిపోతుంది. సో ఇందులో వర్టికల్ కాంపోనెంట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ డిస్కషన్ లేదు దీంట్లో. ఓకే, సో ఆ వచ్చిన కాంపోనెంట్ వల్ల జరుగుతుంది అనమాట ఇదంతా.
ఇంక్లినేషన్లో ఉన్న కాంపోనెంట్ వల్ల. ఓకే, సో అది పాస్కల్స్ పారాడాక్స్. సో మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే రావచ్చు డైరెక్ట్ ఇట్లా 3 బొమ్మలు గీసి కంపారిజన్ విత్ W, కంపారిజన్ విత్ P, W1 గ్రేటర్ దాన్ W2 గ్రేటర్ దాన్ W3, P1 ఈజ్ ఈక్వల్ టు P2 ఈజ్ ఈక్వల్ టు P3. సో అది బేసిక్గా ప్రెషర్ ఫోర్స్ గురించి. ఓకే, సో ప్రెషర్ అట్ ఎనీ డెప్త్ ఈజ్ గామా ఇంటూ హెచ్ అనేది పాస్కల్స్ లాలో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్. అది అన్ని వైపులా ఈక్వల్. సేమ్ ఫ్లూయిడ్ ఉంటే ఆ లెవెల్ మొత్తం అదే ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ 2 విషయాలు మనకు ప్రెషర్ మెజర్మెంట్ నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, ఫ్లూయిడ్ మారిపోతే సేమ్ ఉండదు, లెవెల్ ఒకటే అయినా కూడా. ఓకే, నెక్స్ట్ బయాన్సీ. సో బయాన్సీ ఈజ్ బేస్డ్ ఆన్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్. ఏంటండి ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్? రెడ్యూస్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. సో ఇలా అందరికీ తెలుసు కదండి, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటానే ఉంటారు. డిస్ప్లేస్డ్. ఓకే, సో లా అయితే ఇది. ఓకే, సో లా అందరికీ క్లియర్గా తెలుసా? ఏమైనా అనుమానాలు ఉన్నాయి దీంట్లో? నీకు తెలీదా? ఇది స్కూల్ డేస్ నుంచి ఉంది, మళ్ళీ ఇంటర్ నుంచి కూడా కాదు. పదం తెలీదు, అర్థం తెలుసు. తెలుగు మీడియంలో ఆర్కిమిడీస్ వేరేలాగా చెప్పాడా? సో ఈ ప్రిన్సిపల్ చదివితే ఆటోమేటిక్ మీనింగ్ అర్థమైపోతుంది. సో ఎక్కడైనా సరే అపారెంట్ అనే పదం వస్తే దాని అర్థం ఏంటి చెప్పండి. తెలుగులో మనం ఏ పదం కరెక్ట్గా ఉంటుంది అపారెంట్ అనే పదం దగ్గర? ఈ అపారెంట్ అనేది చాలాసార్లు వస్తుంది మనకి. ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్లో కూడా ఒకసారి వచ్చింది, అపారెంట్ విస్కాసిటీ. సో అపారెంట్ అంటే ఏంటి చెప్పండి? అప్పుడు ఎవరు అడగలేదు నన్ను అపారెంట్ అంటే ఏంటి అని. మీకు తెలుసు అనుకుని నేను కూడా వదిలేసిన. మీకు ఇది జీటీలో కూడా వస్తుంది, అపారెంట్ కోహెషన్ అని. తెలియడానికి తెలుసు అనుకోవడానికి చాలా తేడా ఉంది. అది మీరు క్వశ్చన్ చేసుకుంటా ఉంటేనే తెలుస్తుంది. మనకు తెలుసులే అనిపిస్తుంది, క్వశ్చన్ చేసుకుంటే చెప్పలేరు. చూసారా, ఇట్లా క్వశ్చన్ చేసుకుంటేనే తెలుస్తుంది మనకు తెలియదని. చెప్పండి అపారెంట్. ఇప్పుడు ఇది చదివైనా చెప్పండి అపారెంట్ అంటే ఏంటో. పోనీ ఎలాంటి సందర్భాల్లో వాడచ్చు అపారెంట్ అనే పదం? ఇప్పుడు నేను ఇక్కడ తగ్గిపోయింది కదా, తగ్గిపోయింది మీరే చెప్తున్నారు, మరి అపారెంట్ ఎందుకు? తగ్గిపోయింది. తగ్గిపోయిందని మీరే చెప్తున్నప్పుడు అపారెంట్ పదం ఎందుకు? మారకపోయినా మారింది అనుకోవడానికి. నామినల్ వేరు, అది నిజానికి లేదు, కానీ ఇది ఉంది. అది సో మారకపోయినా మారింది అనుకున్న సిచ్యువేషన్లో వస్తుంది ఇది. అజంప్షన్ కాదు, మారినట్టు అనిపిస్తుంది కానీ మారదు. అంటే ఇది మనకు కనిపిస్తుంది, నామినల్ దగ్గర కనిపించదు అసలు అది ఉండదు, కానీ దానికో పేరు పెట్టాలి. ఆ సిచ్యువేషన్లో నామినల్ వస్తుంది.
ఖచ్చితమైన ప్రతి పదానికి కరెక్ట్ అర్థం తెలిస్తే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు దాని నుంచి. వెయిట్ యాక్చువల్గా తగ్గదు, కానీ తగ్గినట్టు అనిపిస్తుంది. మీరు ఈ పదం ఎక్కడైనా అప్లై చేసి చెక్ చేసుకోండి, అదే వస్తుంది లాస్ట్కి. అది సో ఇట్లాంటివి మీరు తెలుగులో రాసుకుంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నేను ఏ పదం వదలను కాబట్టి నాకు అంత క్లారిటీ ఉంటుంది. రాజమౌళిని మీకు మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే, నేను ఎవరికైనా అబద్ధం చెప్తాను కానీ నాకు నేను చెప్పుకోను అన్నాడట. అంటే ఏదైనా సీన్ నాకు నచ్చకపోతే, ఇప్పుడు మనం తీసిన సినిమా మనకు నచ్చుతుంది జనరల్గా, అందులో ఫాల్ట్ ఏదో పక్కన వాళ్ళకే తెలుస్తుంది తప్ప మనకు తెలియదు, ఏదైనా మనం తయారు చేసింది అయినా. అట్లా నాకు నేను అబద్ధం చెప్పుకోకపోవడమే సక్సెస్, నా సక్సెస్ సీక్రెట్ అని ఒక మామూలు కాలేజీ దాంతో మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని స్టూడెంట్స్ ఎవరు అడిగితే అప్పుడు అతను చెప్పాడు అనమాట. అది చాలా వాల్యుబుల్ సెంటెన్స్. మనకు తెలియకుండా మనల్ని చాలా మోసం చేసుకుంటూ ఉంటాం మనం. ఇది ఈ అపారెంట్ ఉంది చూసారా, అట్లాంటిది ఇది కూడా. పూర్తిగా అర్థం అవనంత వరకు అర్థం అవ్వలేదు. మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అర్థం అవ్వలేదు అనేది గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఆలోచించవచ్చు. కానీ అర్థమైంది అనుకుంటే మళ్ళీ మీరు దాని వైపు చూడరు. సో అర్థం అయితే అయ్యింది, అవ్వలేదంటే అవ్వలేదు, అంతే. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా. అపారెంట్ అంటే అపారెంట్ వెయిట్ ఆఫ్ ఎ ఫాలింగ్ బాడీ 0. అపారెంట్ వెయిట్ ఆఫ్ ఎ ఫాలింగ్ బాడీ. ఇప్పుడు వినలేదా? ఇప్పుడు పైనుంచి ఒక బాడీని వేసామనుకోండి, ఆ పడుతున్నంతసేపు దాని వెయిట్ 0. ఎందుకు? దానికి రియాక్షన్ లేదు కాబట్టి. పడేంతసేపు దాని వెయిట్ యాక్చువల్గా 0 అవ్వాల, బట్ ఆ టైంలో దానికి రియాక్షన్ లేదు కాబట్టి మనం వెయిట్ అనేది మెజర్ చేసేది రియాక్షన్తో. ఎంత రియాక్షన్ వస్తే అంత వెయిట్ ఉన్నట్టు. దేంట్లో అయినా, లిఫ్ట్లో అయినా సరే. లిఫ్ట్లో పైకి వెళ్ళేటప్పుడు ఎందుకు పెరుగుతుంది, కిందికి వెళ్ళేటప్పుడు ఎందుకు తగ్గుతుంది, ఇదంతా అపారెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ అపారెంట్ పదానికి అర్థమైపోయింది కదా. ఓకే, అది అర్థమైతే ఇది అర్థమైపోతుంది. ఓకే, సో అపారెంట్లీ రెడ్యూస్డ్ వెయిట్ అంటున్నాడు. సో అంటే యాక్చువల్గా నిజానికి తగ్గలేదు, కానీ తగ్గినట్టు అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటో చూద్దాం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ పార్షియల్లీ సబ్మర్జ్డ్ బాడీ తీసుకుంటాను. కావాలనే ఫుల్ సబ్మర్జ్డ్ తీసుకోవడం లేదు, దానికి కారణం తర్వాత చెప్తాను. సో విత్ రెస్పెక్ట్ టు హైట్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఈ ప్రెషర్ సేమ్ ఉంటాయా? సేమ్ ఉంటాయి. ఎలాగో సేమ్ హైట్ ఉంది కదా, ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కానీ కింది నుంచి చూడండి, ఓకే, సో కింది నుంచి సేమ్ హైట్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సేమ్ లెవెల్లో ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇందాక వెయిట్ అంటే ఏం చెప్పాను? వెయిట్ ఒక డెఫినేషన్ చెప్పాను ఇందాక. ఏంటది? వెయిట్కి డెఫినేషన్ చెప్పా ఒక నిమిషం క్రితమే. రియాక్షన్. ఇది చెప్పి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే మర్చిపోయినారు. వెయిట్ ఈజ్ నథింగ్ బట్ రియాక్షన్, అంతే కదా. సో ఇప్పుడు దీని నుంచి వచ్చే రియాక్షన్ ఎంత? W మైనస్ ఈ ఫోర్సే కదా. దీని నుంచి వచ్చే రియాక్షన్ W మైనస్ ఫోర్సే కదా. సో కింది నుంచి వచ్చే ఫోర్స్ ఏదైతే ఉందో దీనివల్ల మనకు వెయిట్ తగ్గిన ఫీలింగ్ వస్తుంది. ఇందులో ఏం మ్యాజిక్ లేదు, ఇందులో ఏమీ మ్యాజిక్ లేదు. కింది నుంచి వచ్చే ఫోర్స్ వల్ల మనకు వెయిట్ తగ్గిన ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈక్విలిబ్రియం అనేది కనిపిస్తుంది మనకు చాలా క్లియర్గా. సో ఈక్విలిబ్రియంలో ఒక బాడీ ఉంది అంటే దిస్ వెయిట్ మస్ట్ బి ఈక్వల్ టు దిస్ రియాక్షన్ కదా, అంతేనా? కింది నుంచి వచ్చే ఫోర్స్ పైన రియాక్షన్ ఈక్వల్ అవ్వాలి కదా. ఓకే, సో దీన్ని మనం x అనుకుందాం, దీన్ని
హెచ్ అనుకుందాం. ఓకే, రెండు ఫోర్సెస్ ఈక్వేట్ చేసి దీని డెన్సిటీ గామా, దీని డెన్సిటీ గామా డబ్ల్యూ అయితే దీని మధ్య రిలేషన్ తీసుకురండి. దీని వెయిట్ ఎంత ఉంటుంది? గామా ఇంటూ వాల్యూమ్. దీని నుంచి వచ్చే రియాక్షన్ ఎంత ఉంటుంది? గామా ఇంటూ వాట్ ఎవర్ ద హెచ్. ఓకే, మీకు ఒకవేళ ఇది కష్టంగా ఉంటే దీన్ని ఎక్స్ అనుకోండి, ఏది ఎట్లా అనుకున్నా పర్వాలేదు. సో ఫర్ ఎ ఫ్లోటింగ్ బాడీ, ఇది ఫ్లోటింగ్ బాడీలో మాత్రమే జరుగుతుంది ఈక్వల్ ఉండడం అనేది, అందుకే కావాలని ఫ్లోటింగ్ బాడీనే తీసుకున్నా. ఫుల్గా సబ్మర్జ్ అయిన బాడీకి ఈ రెండు ఈక్వల్ ఉండాల్సిన అవసరం లేదు. అది ఎందుకో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. సో ఒక బాడీ ఫ్లోట్ అవుతుంది అంటే అది ఈక్లిబ్రియంలో ఉంది అని. ఈక్లిబ్రియంలో ఉంది అంటే సిగ్మా వి ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో పైనుంచి కిందికి వచ్చే వెయిట్ ఎంత? ఆ బాడీ యొక్క గామా ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ హైట్. ఓకే, హెచ్ తీసుకున్నామా? ఓకే, ఈజ్ ఈక్వల్ టు కింది నుంచి వచ్చే ప్రెషర్ ఫోర్స్ ఎంత? గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ కాదు, హెచ్ వాల్యూ ఏంటి? హెచ్ మైనస్ ఎక్స్ ఇంటూ ఏరియా, అదే ఉంది రెక్టాంగిల్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత చెప్పండి దీని నుంచి? సో ఏ క్యాన్సిల్ అయిపోయింది. 1 మైనస్ గామా బై గామా డబ్ల్యూ. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు గామా ఈజ్ ఈక్వల్ టు గామా డబ్ల్యూ అయితే ఎక్స్ ఎంత వస్తుంది? 0. అంటే వాటర్ని వాటర్లో కలిపితే కంప్లీట్గా సబ్మర్జ్ అయిపోతుంది అని అర్థం. గామా ఈజ్ ఈక్వల్ టు గామా డబ్ల్యూ అంటే వాటర్ డెన్సిటీ ఉన్నదనే కదా. సో ఎక్స్ అంటే ఏంటి? ఎంత పైకి కనపడుతుంది అని, ఎంత మునిగింది అని కాదు, ఎంత పైకి కనపడుతుంది అనేది. మీరు ఎక్స్ ఏదనుకుంటారు అనేది మీ ఇష్టం. ఓకే, సో మీరు ఒకవేళ ఎక్స్ మునిగిపోయింది అన్నట్టు అనుకున్నారు అనుకోండి, గామా బై గామా డబ్ల్యూ వచ్చేది అంతే. ఓకే, గామా డబ్ల్యూ బై గామా వచ్చేది. సో మీకు ఎంత శాతం మునుగుతుంది అనేది దీని యొక్క డెన్సిటీస్ మీద డిపెండ్ అయ్యింది. ఓకే, సో దీన్ని మనం 1 మైనస్ రో బై రో డబ్ల్యూ అని కూడా రాసుకోవచ్చు కదా. ఓకే, సో జీ కాన్స్టెంట్ కాబట్టి కరెక్ట్. సో ఏదైనా ఒక బాడీ ఎంత సబ్మర్జ్ అవుతుంది అనేది వాటి యొక్క డెన్సిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్. సో ఇఫ్ డెన్సిటీ ఆఫ్ ది బాడీ ఈజ్ లెస్ దాన్ డెన్సిటీ ఆఫ్ వాటర్, the body will float. ఓకే, సో ఒకవేళ గ్రేటర్ అయితే బాడీ విల్ సబ్మర్జ్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఇక్కడ ఒక ఐస్ ఉంది. ఓకే, సో ఐస్ డెన్సిటీ వాటర్ కంటే ఎక్కువ తక్కువ? తక్కువ. వాయిడ్స్ ఉంటాయి కదా, చెప్పాలంటే పర్ఫెక్ట్ ఐస్ అయితే 9% వాల్యూమ్ తక్కువ ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా అడగచ్చేమో, రాసి గుర్తుపెట్టుకోండి. సో 9% డిఫరెన్స్ ఆఫ్ వాల్యూమ్ ఉంది అంటే పైన ఎంత తేలుతున్నట్టు? 9% తేలుతున్నట్టు, అంతే కదా.
సో అప్రాక్సిమేట్లీ ఒక 9% మన ఐస్ వేసినప్పుడు పైకి తేలుతూ ఉంటుంది అనమాట. మనం ఒక ఐస్ బాక్స్ వేసామనుకో ఆఫ్ హైట్ హెచ్, సో ఒక 9% పైకి తేలుతుంది పర్ఫెక్ట్ ఐస్ అయితే. పర్ఫెక్ట్ ఐస్ కొన్ని కొంచెం వాటర్, కొంచెం ఐస్ వాటర్ ఉంటే ఆ వాల్యూస్ మారిపోతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ఐస్ విత్ రెస్పెక్ట్ టు టైము కరిగిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ లెవెల్ పెరుగుతుందా తగ్గుతుందా, ఇది క్వశ్చన్. పెరుగుతుందా? తగ్గుతుంది. ఎందుకు? ఈ పార్ట్ పైన ఉంది కదా, లెవెల్ వాల్యూమ్ కాదు, లెవెల్. కరెక్ట్గా చెప్పావు, జరగదు. ఎందుకు అంటే దీని వెయిట్ వల్ల ఎంత డిస్ప్లేస్ అవ్వాలో అంత డిస్ప్లేస్ అయిపోయింది అది ఆల్రెడీ. దాని పై పార్ట్ యొక్క వెయిట్ కూడా డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ అయిపోయింది. ఓకే, సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. No difference in water level as the water is already displaced because of weight of ice. సో వెయిట్ ఆఫ్ ఐస్ అయినా దానివల్ల కరిగిన వాటర్ అయినా రెండింటి యొక్క వెయిట్ ఈక్వలే. సో మనం ఐస్ వేసినా కూడా ఏది వేసినా కూడా రెండు ఈక్వలే ఉంటాయి ఎలాగో. సో మీకు ఇక్కడ వచ్చిన బయాన్సీ ఫోర్స్ ఎంత అండి? నథింగ్ బట్ వెయిట్. కరెక్టేనా? అంతే కదా, బయాన్సీ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ ది బాడీ. మరి మనము స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు మన బాడీ వెయిట్ మొత్తం ఎందుకు తగ్గినట్టు అనిపించడం లేదు? కొంచెం వెయిట్ ఉన్నట్టే ఉంటుంది. ఎందుకని? నేను ఇప్పుడు మీకు ఏం డిరైవ్ చేసిన? ఈ రెండు ఈక్వల్ అని డిరైవ్ చేసిన. రీజన్ ఏం చెప్పినా, కింది నుంచి వచ్చే ఫోర్స్ ఎంత అవుతుందో దానంతా తగ్గుతుంది అని చెప్పాను, రైట్? సో మనం ఫ్లోట్ అవుతున్నప్పుడు ఫ్లోటింగ్ బాడీకి రెండు ఈక్వల్ కాబట్టి మనం వెయిట్లెస్గా ఫీల్ అవ్వాలి లెక్క ప్రకారం. కానీ ఎందుకు ఫీల్ అవ్వడం లేదు? కరెక్టేనా నేను అడిగిన క్వశ్చన్? ఎందుకంటే నిజానికి మనం తేలం కాబట్టి. అది మనది ఫ్లోటింగ్ బాడీ కాదు. అది సో అట్లా కన్ఫ్యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ డెన్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీ రాయకూడదు. ఎందుకంటే షిప్స్ తీసుకోండి ఎగ్జాంపుల్. షిప్స్ ఆర్ మేడ్ విత్ ఎ మెటల్ విత్ డెన్సిటీ మచ్ హయ్యర్ దాన్ వాటర్, కానీ అవి ఫ్లోట్ అవుతున్నాయి. ఎందుకు? మనం చూసిన రిలేషన్లో ఉన్నది డెన్సిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ కాదు. మీరు వాయిడ్స్ క్రియేట్ చేసిన మెటీరియల్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ మారదు, కానీ డెన్సిటీ తగ్గిపోతుంది. ఓకే, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్.
సో అంత డెన్సిటీని తగ్గించాలి అంటే చాలా వాయిడ్ ఉండాలన్నమాట మనకు. ఓకే, సో షిప్స్లో కింద భాగం చాలా వరకు ఖాళీ పెట్టేస్తారు. అందుకే, ఎందుకంటే ఇది ఓన్లీ మెటల్ వెయిట్ కాదు, మనుషుల వెయిట్ కూడా కలిపి తగ్గించాలంటే చాలా తగ్గాలి. చాలా తగ్గాలంటే ఈ వాయిడ్ చాలా ఉండాలి. సో చాలా ఖాళీ ప్లేస్ పెడతారనమాట అట్లా షిప్స్లో తేలడానికి. ఓకే, ఇలా పైకి గీయద్దు, వాటర్ పైకి ఖచ్చితంగా సబ్మర్జ్ అవ్వాలి. ఆ రేషియో చూశారు కదా. రాళ్ళు ఏవైనా 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 అండి, అంతే 100%. డెన్సిటీ తక్కువ ఉన్న రాళ్ళని వాళ్ళు కనిపెట్టాలి ఎక్కడున్నాయని, అంతే. మనకు కాంక్రీట్లో కూడా ఉంది లైట్ వెయిట్ కాంక్రీట్ అని. కాంక్రీట్ వేస్తే తేలుతుంది నీళ్ళలో. ఫ్లై యాష్ ఏమన్నా అది పట్టుకుంటే కూడా భలే షాకింగ్ అనిపిస్తుంది, భలే లైట్గా ఉంటుంది. చూసారా ఎప్పుడైనా? చాలా లైట్గా ఉంటుంది. అవును, ఫ్లోటింగ్ బాడీస్ క్లియర్ కదా. ఓకే, ఇంకొక టాపిక్ ఉంది, సబ్మర్జ్డ్ బాడీస్. సో నిజమైన ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ మీకు సబ్మర్జ్డ్ బాడీస్లోనే అర్థమవుతుంది. ఇప్పుడు వరకు అర్థమైందా? చెప్పు, ఏంది ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్? సో ఫ్లోటింగ్ బాడీస్ అంతా మెయిన్ ఒక ఈక్వేషన్ డిరైవ్ చేశాం కదా, దాని నుంచే సాల్వ్ చేయొచ్చు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఏవైనా సరే. ఆ ఒక్క ఈక్వేషన్ నుంచే వచ్చేస్తాయి. మీరు ఎక్స్ ఏదనుకుంటారు అనేది మీ ఇష్టము, దాన్ని బట్టి ఒక ఈక్వేషన్ రాసుకోండి. ఓకే, మీకు ఒక్కొక్కసారి మిగిలింది ఎంత అని అడుగుతాడు, ఒక్కొక్కసారి సబ్మర్జ్ అయింది ఎంత అని అడుగుతాడు, అట్లానే ఉంటాయి క్వశ్చన్లు అన్నీ. ఓకేనా? సో బయాన్సీ ఎందుకు వస్తుంది అనేది అర్థమైపోయింది. ఓకే, ఎంత వస్తుంది అనేది కూడా లాలో చెప్పారు, అది ఎలా అనేది చూద్దాం. ఓకే, అది పైన కూడా డిరైవ్ చేయొచ్చు, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి. సబ్మర్జ్డ్లో అయితే కొంచెం ఈజీగా వస్తుంది అది. ఓకే, ఇప్పుడు ఇదంతా వాటర్ ఉంది. జనరల్గా వాటర్ లెవెల్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం మనము. ఓకే, ఇట్లా ఒక సర్కిల్ ఉందనుకోండి. ఈ సర్కిల్ బాడీ కాదు, వాటరే. వాటర్లోనే ఒక చిన్న సర్కిల్ తీసుకోండి. ఇందులో ఆల్రెడీ ఉన్నాయి వాటరు. ఒక చిన్న క్రాస్ సెక్షన్ కట్ చేద్దాం ఇలా. ఓకే, దీని మీద ప్రెషర్ ఎలా ఉంటుంది? ఇది మాలిక్యూల్ కాదు నేను చెప్పేది, ఒక కన్సిడరబుల్ వాల్యూమే. సో దీని మీద ప్రెషర్ ఎలా ఉంటుంది? నార్మల్గా ఉంటుంది. కిందికి వెళ్ళే కొద్దీ ప్రెషర్ ఆబ్వియస్గా పెరుగుతూ ఉంటుంది. పైన కొంచెం తక్కువ ఉంటుంది. ఎట్లా ఇలా సంథింగ్ ఒక కాంప్లెక్స్ షేపే ఉండాలి ఖచ్చితంగా, అంతే కదా. పర్పెండిక్యులర్ అంటే నథింగ్ బట్ రేడియల్. సో అలాంగ్ ది రేడియస్ ఉంటాయి, బట్ మ్యాగ్నిట్యూడ్ దాని హైట్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇట్లా కాంప్లెక్స్గా ఉంటుంది, రైట్. సో ఈ వాటర్ మీద యాక్ట్ చేసే టోటల్ ఫోర్స్ ఎంత ఉంటుందో గెస్ చేయగలరా? ఈ బయట నుంచి చూస్తే ఇది చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, దీన్ని లోపల నుంచి చూస్తే చాలా ఈజీ. ఇది ఈక్విలిబ్రియంలో ఉంది, రైట్. ఈక్విలిబ్రియంలో ఉంది. దీని లోపల ఉన్న ఫోర్సు ఒకే ఒక్కటి, ఏంటంటే ఈ బాడీ యొక్క వెయిట్. సో లోపల నుంచి వెయిట్ యాక్ట్ అవుతుంది అంటే బయట నుంచి రియాక్షన్ కూడా దాని వెయిటే ఉండాలి. ఈ టోటల్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే కిందనే ఎక్కువ ఉంటుంది, అది మనకు తెలుసు. దట్ షుడ్ బి ఈక్వల్ టు దిస్ వెయిట్ ఆఫ్
వాట్ ఎవర్ క్రాస్ సెక్షన్ మనం తీసుకున్న వెయిట్కి ఈక్వల్ అవుతుంది కదా, రైట్. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఇలానే ఉంచేసి దీన్ని బయటికి తీసేస్తా. అంటే ఆ వాటర్ యాక్చువల్ అలా ఉన్నాయనుకోని ఒక హోల్ ఉందనుకోండి, ఓకే. ఇప్పుడు దీని మీద పైకి యాక్ట్ చేసే రిజల్టెంట్ ఫోర్స్ ఎంత ఉంటుంది? ఇవి తీయలేదు కదా నేను, ముందున్న డబ్ల్యూనే ఉంటుంది. తీసేసి ఇదే షేపులో ఒక మెటల్ పెట్టా, ఈ వాల్యూ అయితే మారదు కదా చుట్టూ ఉన్నది, రైట్. వెయిట్ ఆఫ్ ద బాడీ రెడ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. అది ఆర్కిమెడిస్ లా. అంతేనా? మీరు వేసిన బాడీ ఈ ప్లేస్కి వచ్చింది అంటే ఈ ప్లేస్లో ఉన్న వాటర్ బయటికి వెళ్ళాయి. ఆ ప్లేస్లో ఉన్నప్పుడు దానికి ఎంత ఎంత ఉంటుంది? నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ ది వాటరే కదా. ఇదే ఆర్కిమెడిస్ లా. ఇప్పుడు లా చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే. సో ఎందుకు తగ్గింది అంటే కింది నుంచి ఎంత ఫోర్స్ వస్తుందో అంత తగ్గుతుంది, రైట్. సో మీరు ఒక బాడీని రీప్లేస్ చేసినప్పుడు ఈ వెయిట్ ఈక్వల్ ఉండవు ఆబ్వియస్లీ. ఇది ఎక్కువ ఉంటుంది సబ్మర్జ్డ్ బాడీ అని చెప్తున్నాను కాబట్టి, రైట్. సో ఒక సబ్మర్జ్డ్ బాడీ ఒక్కసారి లోపలికి వెళ్తే ఏదైనా పాయింట్లో ఆగే అవకాశం ఉందా అంటే 100% లేదు. ఎందుకు చెప్పనా? ఈ వాల్యూమ్ ఆఫ్ వాటర్ మనం ఎక్కడ తీసుకున్నా దానికి వచ్చే కిందనున్న ఫోర్స్ డబ్ల్యూ మాత్రమే. ఈ డబ్ల్యూ అనేది మీరు ఏ పాయింట్లో తీసుకున్నా సరే మారదు, దాని వేరియేషన్ మారచ్చు, బట్ వాటన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే రిజల్టెంట్ మాత్రం ఆ వెయిటే ఉండాలి, రైట్. కరెక్ట్. సో టోటల్ అప్వర్డ్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ది బాడీ. ఏ బాడీ మనం రీప్లేస్ చేయబోయే బాడీ అది ఎంత వాల్యూమ్ తీసుకుందో అంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ బయటకు వెళ్ళినట్టు ఇంటూ గామా డబ్ల్యూ. సబ్మర్జ్ అయిన బాడీ యొక్క వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్. దిస్ ఈజ్ బయాన్సీ ఫోర్స్. సరిపోయిందా? సో కింది నుంచి వచ్చే రియాక్షనే బయాన్సీ ఫోర్స్ అంటే, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఇదే నేను పైన కూడా చెప్పొచ్చు సేమ్. ఇప్పుడు నీకు ఏం చెప్పానో అది ఇక్కడ కూడా చెప్పొచ్చు, బట్ ఇక్కడైతే క్లియర్గా అర్థమవుతుందని కింద చూపించాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది ఏం చేసింది? ఈ పార్ట్లో ఉన్న వాటర్ని తీసేసింది. ఆ పార్ట్లో వాటర్ యొక్క వెయిట్ ఎంత ఉందో అంత వెయిటే ఉండాలి బాడీకి, అంతే కదా. మీరు అలా ఈక్వేట్ చేసుకున్నా కూడా అదే ఈక్వేషన్ వస్తుంది, కానీ మీకు టోటల్ బాడీ రీప్లేస్ చేస్తే క్లారిటీ వస్తుందని ఫస్ట్ కింద చూపించాను అనమాట, అంతే. ఓకే. సో మీరు ఇది వర్డ్స్ రూపంలో తర్వాత వీడియో చూసి నీట్గా రాసుకోండి. ఈ ఫిగర్ చూస్తే ఖచ్చితంగా తర్వాత అర్థం కాదు మీకు. ఓకే. సో నీట్గా రాసుకోండి, ఎందుకంటే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది మీకు ఎక్కడ దొరకదు. ఓకే. సో ఒక బాడీ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైనా పాయింట్లో ఆగే అవకాశం ఉందా? లేదు. ఏ పాయింట్లో ఉన్నా దానికి ఉన్న వెయిట్ సేమే ఉంటుంది. సో లెక్క ప్రకారం ఒక బాడీ లోపలికి ఒక్కసారి సబ్మర్జ్ అయ్యింది అంటే అది బాటమ్ పాయింట్కి వెళ్ళేంత వరకు ఆగకూడదు, అంతేనా? అంతేనా? ఓకే. సో సపోజ్ ఇప్పుడు తర్వాత రాసుకుంటారా? ఇది తర్వాత రాసుకోండి. ఇప్పుడు ఇది నేను చెప్పినంత రాయడం చాలా కష్టం, మీరే తర్వాత రాసుకోండి. ఓకే. దీన్ని రీప్లేస్ చేసాము ఇదంతా ఇట్లా రాసుకుంటేనే మీకు క్లారిటీ ఉంటుంది. తర్వాత మర్చిపోతారు ఇప్పుడు చెప్పిందంతా. ఏమన్నారు? అర్థం కాలేదు, ఏమంటున్నారు? అదా మీరు అనేది. ఓకే, ఏం చెప్తున్నా? ఓకే, కిందికి వెళ్తుంది. ఓకే. సో కిందికి వెళ్ళి
ఒక్కసారి కిందికి వెళ్ళడం స్టార్ట్ అయిన బాడీ ఖచ్చితంగా కింది వరకు వెళ్తుంది కదా. ఓకే, ఇప్పుడు దీని మీద బయాన్సీ ఫోర్స్ ఎంత చెప్పండి? పైన ఉన్నంతే ఉంటుందా, ఏమన్నా మారుతుందా? ఇప్పుడు ఎక్కడ బయాన్సీ ఫోర్స్ అయితే మారే ఛాన్స్ లేదు. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ అదే ఉంటుందా బయాన్సీ ఫోర్స్? వెయిట్ ఆఫ్ ది వాటర్ డిస్ప్లేస్డ్, అంతేనా? ఇక్కడ డిస్ప్లేస్ అయిన వాటర్, అంతే కదా. జీరో. బయాన్సీ అనేది కింది నుంచి రావాలి, కింద వాటర్ లేవుగా, బయాన్సీ ఫోర్స్ ఎలా వస్తుంది? ఓకే, ఇప్పుడు మీరు చూసిన ఆర్కిమిడీస్ లా చూడండి, అందులో ఒక కరెక్షన్ ఉన్నట్టు తెలిసిపోతుంది. సో మీరు చదివిన బయాన్సీలా అప్లై చేస్తే దీనికి ఏం రావాలి ఆన్సరు? గామా డబ్ల్యూ ఇంటూ వి రావాలి, కానీ దీనికి జీరో. సో బేసిక్గా ఆర్కిమిడీస్ బయాన్సీ లా చెప్పేటప్పుడు అదేదో మనకు అర్థం కాని ఒక లా లాగా మనకు తెలియకుండా తగ్గిపోతుంది అన్నట్టుగా చెప్పాడు. దట్ ఈజ్ నథింగ్ బట్ అప్వర్డ్ రియాక్షన్. సో మీరు ఆ లాని అలా చదివారంటే దీని ఆన్సర్ ఖచ్చితంగా అర్థం కాదు మీకు. ఓకే, ఒక బాడీ లోపలికి వెళ్తే దాని వెయిట్ తెలియకుండా తగ్గిపోతుంది అన్నట్టు చదివారు అనుకోండి, అది ఇక్కడున్నా అక్కడున్నా ఒకటే ఆన్సర్ వస్తుంది. అది ఎందుకు తగ్గిపోతుంది అనేది అర్థం చేసుకుంటేనే దీనికి జీరో అనేది అర్థం అవుతుంది. మీకు ముందే ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నా, వేరే ఇన్స్టిట్యూట్లో చదివే చాలామంది దీనికి జీరో కాదని వాదించి పిచ్చి పిచ్చి ఎగ్జాంపుల్ అన్నీ చెప్తూ ఉంటారు. నమ్మాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా జీరో దీనికి. ఎందుకంటే వాళ్ళు లాని అలా చదువుతారు చాలామంది. చాలా చోట్ల చూశాను, నాతో చాలామంది వాదించేవాళ్ళు, ఈ ప్రాబ్లం చూసావు, ఆ ప్రాబ్లం చూసేవాళ్ళు, అన్ని రకాల ప్రాబ్లంలు చూశాను, ఇది జీరోని. ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఆర్కిమిడీస్ లా ప్రకారం చూస్తే దీనికి జీరో కాదనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా జీరోని. ఓకేనా? సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకో. కింది నుంచే ఉండాలి, ఎందుకంటే కింద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, పైన తక్కువ ప్రెషర్ ఉంటుంది, కాబట్టి రిజల్టెంట్ ఎప్పుడు కింది నుంచే ఉంటుంది, అంతే. ఇప్పుడు ప్రెషర్ పైనుంచి ఎక్కువ ఉందనుకోండి, వెయిట్ ఎక్కువ వస్తుంది. ప్రెషర్ కింది నుంచి ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ వస్తుంది, అంతే అంతే, అంతకుమించి ఏం లేదు దాంట్లో. అదే అన్ని పారాడాక్స్లు, తెలియని లాలు అని చెప్తారు, కానీ మనం ఇంటర్ప్రిట్ చేయగలం దాన్ని. ఓకే, సో ఆ లాని గుడ్డిగా నమ్మకుండా ఏం జరుగుతుందో చూడండి అని చెప్తున్నాను, అంతే. ఓకేనా? ఇప్పుడు ఇంకొక కేసు. ఒక బెలూన్ని దారం కట్టి ఇలా సబ్మర్జ్ అయ్యేలాగా చేశాం. ఇప్పుడు ఇది కట్ చేస్తే ఈ బెలూన్ పైకి వెళ్ళిపోద్ది, ఎందుకంటే దాని డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి. సో దీని మీద బయాన్సీ ఎంత అని అడుగుతారు. నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ది బెలూన్ ఇంటూ గామా డబ్ల్యూ, అంతే. సో అది దాని డెన్సిటీ తక్కువ ఉన్నా కూడా, అది ఫ్లోటింగ్ బాడీ అయినా కూడా ఫోర్స్ఫుల్గా దాన్ని సబ్మర్జ్ చేస్తాం మనం. ఓకే, సో యాక్చువల్ క్వశ్చన్ అదే అడగరు, దీంట్లో ఉన్న టెన్షన్ ఎంత అని అడుగుతారు. నథింగ్ బట్ దాంట్లో ఉన్న బయాన్సీ. ఓకే, బెలూన్ టెన్షన్ in the string is equal to gamma w into v. V is volume of balloon. ఓకే, సో ఇది కూడా ఒక స్పెషల్ కేసు అన్నమాట. ఓకేనా అండి? ఇంకొక కేసు. ఓకే, నెక్స్ట్ కేసు. ఒక బాడీకి ఒక డెన్సిటీ
రెండు లిక్విడ్స్కి మధ్యలో ఎక్కడో ఉంటుంది. దీనివల్ల ఆ బాడీని వేసేస్తే దీనికంటే తక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతూ కింద హయ్యర్ డెన్సిటీది ఉంది. హయ్యర్ డెన్సిటీది ఉండడం వల్ల దీని నుంచి ఇది కదలలేదు, ఇంకా ఇక్కడెక్కడో ఫ్లోట్ అవుతుంది మధ్యలో. ఓకే, సో బాడీ ఫ్లోటింగ్ బిట్వీన్ టూ లిక్విడ్స్. ఓకే, సో ఇది తేలడం కాదు, రెండింటి మధ్యలో గాలిలో ఉంటుంది అనమాట. నేను మీకు ఏం చెప్పాను, ఒక బాడీ లోపలికి వెళ్ళిపోతే అది ఆగదు అని చెప్పాను. దాన్ని ఆపడానికి ఒక మార్గం ఉంది, ఇట్లా మధ్యలో ఇంకొక లిక్విడ్ ఉన్నప్పుడు దాని డెన్సిటీ మారినప్పుడు. సో నేను చూపించిన కేసులో డెన్సిటీ మారలా, ఇక్కడ డెన్సిటీ మారింది కాబట్టి ఇది ఫ్లోట్ అవుతుంది. ఈ ప్రాబ్లం సొల్యూషన్ చేసేటప్పుడు సరే, ఫస్ట్ థింగ్ ఈ ప్రాబ్లంలో లిక్విడ్ 1 వల్ల దీనికి బయాన్సీ వస్తుందా రాదా? లిక్విడ్ 1 వల్ల రాదు, 100% రాదు కదా. ఈ మోడల్ సాల్వ్ చేసేటప్పుడు చాలామంది లిక్విడ్ 1 యొక్క బయాన్సీ, లిక్విడ్ 2 యొక్క బయాన్సీ వేసి ఆన్సర్ కూడా తీసుకొస్తారు. ఆన్సర్ వస్తుంది, నాకు తెలుసు ఆన్సర్ వస్తుందని కూడా. అప్పుడు చాలామంది ఈ ప్రాబ్లం చూడు, లిక్విడ్ 1 వల్ల బయాన్సీ వస్తుంది, కావాలంటే ఆన్సర్ కూడా మ్యాచ్ అయింది అని చెప్తారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ కరెక్టే వస్తుంది, ఇందులో అనుమానమే లేదు. ఎందుకు మరి ఆన్సర్ కరెక్ట్ ఎలా వచ్చింది? అదే ఏం జరిగింది చెప్పండి. అది జరిగేది. సో కింద ఏదైతే బయాన్సీ ఉందో ఈ లిక్విడ్ 1 యొక్క వెయిట్ యాక్చువల్గా లిక్విడ్ 2 మీద ముందు నుంచి ఉంది, దాని బయాన్సీ ఉండి ఉంటుంది. సో మీరు టోటల్గా ఈ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ ఇక్కడ ప్రెషర్ తీసుకునేటప్పుడు ఎంత తీసుకుంటారు? ఈ వాల్యూ తీసుకోవాలి, ఈ వాల్యూ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ లిక్విడ్ వల్ల దీని మీద ప్రెషర్ ఉండదా? ఉంటుంది కదా, ఆబ్వియస్లీ. సో ఇలా ఈ ప్రెషర్ని వాళ్ళు యాడ్ చేసినప్పుడు ఇండైరెక్ట్గా ఇది యాడ్ అవుతుంది. సో అలా ఎలా చూసినా కూడా కరెక్టే వచ్చినట్టు అనిపిస్తుంది. అరే దీంట్లో బయాన్సీ ఎలా వస్తుంది అని అనిపిస్తుంది, అంటే వాళ్ళకి అనిపించదు, మనకు అనిపిస్తుంది. ఓకే, సో అది ఇండైరెక్ట్గా ఈక్వల్ అవుతుంది తప్ప లిక్విడ్ 1 వల్ల బయాన్సీ ఉండదు. ఓకే, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా బయాన్సీ అంటే ఏంటో. ఓకే, ఇది ఒక స్పెషల్ కేస్. ఓకే, నో బయాన్సీ బికాస్ ఆఫ్ liquid 1 but see force is also created by weight of liquid 1 ఓవర్ లిక్విడ్ 2. సో బయాన్సీ ఫోర్స్ అనేది కింది నుంచే ఉంటుంది, పైన ఒక లిక్విడ్ ఉండడం వల్ల దీని ప్రెషర్ ఎక్కువైంది, అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. నీకు కెపాసిటీ అయిపోయిందా గంటన్నరకే? ఓకేనండి, సో క్లియర్గా అర్థమైంది కదా బయాన్సీ అంటే ఏంటో. ఇప్పుడు మీకు వచ్చిన క్లారిటీ ఏ టెక్స్ట్ బుక్ చదివినారో నేను చెప్తున్నా కదా, ఇది కంప్లీట్గా నాకు ఏది నచ్చక నేనే రీరైట్ చేసేసిన ఈ టాపిక్ అంతా. ఇక్కడ చదివినా నచ్చలేదు నాకు అసలు, ఇది అసలు ఏం జరుగుతుందని ఆలోచించి మొత్తం మళ్ళీ నేను సొంతంగా రాసుకున్నాను.
ఓకేనండి. సో అది వీరబాబు సార్ వాయిస్ చూడు ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఫోర్స్ ఆన్ సబ్మర్జ్డ్ బాడీస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ మొత్తానికి ఎక్కువ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే ఇది. సో ఏదైనా ఒక బాడీ నీళ్ళ లోపల ఉన్నప్పుడు బయాన్సీ ఉంటుందని మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. తర్వాత దాని లోపల ఫోర్స్ ఎంత ఉందనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఫోర్స్ ఆన్ రెక్టాంగులర్ లామినా. సో ఏదైనా ఒక రెక్టాంగులర్ బాడీ ఇలా ఉన్నప్పుడు దీని మీద ఎంత ఫోర్స్ ఉంటుంది. సో వర్టికల్గా మనకు ఆల్రెడీ తెలుసు, నథింగ్ బట్ బయాన్సీ అని. ఓకే, సో ఇది నెగ్లిజిబుల్ థిక్నెస్ అనుకోండి. ఓకే, సో ఇది నెగ్లిజిబుల్ థిక్నెస్ అనుకోండి. సో బయాన్సీ ఉంటుంది ఆబ్వియస్గా, బట్ నెగ్లిజిబుల్ థిక్నెస్ అయితే వెయిట్ కొంచెం తక్కువ ఉంటుంది, తక్కువ బయాన్సీ ఆబ్వియస్లీ ఉంటుంది. బయాన్సీ అందులో డౌట్ ఏం లేదు. సో థిన్ రెక్టాంగులర్ లామినా కాబట్టి వెయిట్ ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట. ప్రెషర్ ఫోర్సే ఎక్కువ డామినేషన్ దీంట్లో. ఓకే, సో దీని మీద ప్రెషర్ ఎలా యాక్ట్ అవుతుంది చెప్పండి. ఇక్కడ ఎంత ప్రెషర్ ఉంటుంది? జీరోనా? జీరో ఎందుకు ఉంటుంది? గామా ఇంటూ హెచ్ ఉంటుంది కదా. ఓకే, సో ఇక్కడ సమ్ గామా ఇంటూ వాట్ ఎవర్ H1 వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఈ గామా ఇంటూ H2 వాట్ ఎవర్ ద వాల్యూ ఉంటుంది. మధ్యలో లీనియర్గా వేరీ అవుతుంది, అంతే కదా. సో ఇది యాక్చువల్గా మనకు 2D ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది 3D ఇలా ఉంది. థిక్నెస్ ఉంటుంది కదా దీనికి. సో ఈ ఫోర్స్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది? దీని యొక్క సెంట్రాయిడ్ దగ్గర యాక్ట్ అవుతుంది, అంతేనా. సో దీని యొక్క సెంట్రాయిడ్ దగ్గర యాక్ట్ అవుతుంది కదా. సో ఇలా ఫోర్సెస్ ఈ ప్రెషర్ మొత్తాన్ని ఒక డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తే దీన్ని ప్రెషర్ ప్రిజం అంటారనమాట. ఓకే, సో ఆ ఫోర్స్ వాల్యూ ఎంత అంటే ఆ ప్రెషర్ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది అనేది మనకు అవసరం లేదు. సెంట్రాయిడ్ ఎక్కడుందో తెలిస్తే చాలు. సో సెంట్రాయిడ్ ఎక్కడుందో రెక్టాంగిల్కి తెలుసు కదా మనకు, ఈ L/2 ప్లస్ ఇది ఎంతనో వాడే ఇచ్చేస్తాడు ఎలాగో. ఓకే, మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, ఇది లోపలికి వెళ్ళిపోయింది మధ్యలో ఎట్లా ఆగింది అని. ఎవరికి డౌట్ రాలేదు, ఎందుకని? ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా? రెండు ప్లేట్స్ ఉంటాయి, ఒకటే లిక్విడ్. ఎక్కడున్నాయి రెండు లిక్విడ్లు? ఒకటే లిక్విడ్. నేను ఆల్రెడీ ఒక గామ రాసేసాను, ఇక్కడ ఉంటే రెండు రాసేవాడిని కదా. ఇది ఎలా సాధ్యం? మధ్యలో ఎలా ఆగింది? చెప్పేనా? దానికి ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది, హింజో ఏదో ఒకటి కట్టినట్టు ఒక హింజ్ ఉంటుంది. అంటే ఇవి ఎక్కడ చదువుతాం అంటే మామూలుగా గేట్స్ లోపల సబ్మర్జ్ అయి ఉంటాయి కదా బాడీస్, అలాంటి వాటికి ఇది క్యాలిక్యులేట్ చేసేది. సో యాక్చువల్గా దీనికి ఇంకో కనెక్షన్ ఏదో ఉంటుంది కింద పోకుండా ఆపడానికి. అది జస్ట్ ఓకే. సో యాక్టింగ్ అట్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ ప్రిజం. ఓకే, ఆ హైట్ ఎంత అనే ఫార్ములా నేను చెప్తాను కొద్దిసేపటి తర్వాత. ఇంకా వేరే కేసెస్ కూడా చూద్దాం, దానికి డైరెక్ట్ ఒక ఫార్ములా ఉంది మనకి. ఈ కేసు క్లియర్ కదండి. నెక్స్ట్ ఇదే రెక్టాంగులర్ లామినా హారిజాంటల్గా ఇలా ఉందనుకోండి, అప్పుడు కూడా ఫార్ములా ఏం మారదు, ఎగ్జాక్ట్లీ అదే ఫార్ములా ఉంటుంది. ఓకే,
ఎఫ్ఎక్స్ అని రాస్తాను. వై ఈజ్ నథింగ్ బట్ బయాన్సీ ఫోర్స్. ఎఫ్ఎక్సే మనకి ఇంపార్టెంట్. గామా ఏ ఇంటూ ఎక్స్ బార్. ఓకే, నెక్స్ట్ కేసు ఇంక్లైన్డ్ బాడీ. ఓకే, దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఎందుకంటే దీని మీద ప్రెషరు ఇంక్లైన్డ్గా యాక్ట్ అవుతుంది. ఇలా యాక్ట్ అవుతుంది. ఓకే, ఇలా యాక్ట్ అయినప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంది అనుకుందాం, అట్ డెప్త్ ఎక్స్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఫోర్స్ ఎంత అవుతుంది తెలుసా? మళ్ళీ అదే అవుతుంది, గామా ఏ ఇంటూ ఎక్స్ బార్. కానీ ఒక్కొక్కసారి మనకు ఎక్స్ ఇవ్వరు, ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఇస్తారనమాట. అంటే ఈ డైరెక్షన్లో ఇస్తారనమాట. ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఇస్తే, వై డైరెక్షన్లో ఇస్తే ఆ సెంట్రాయిడ్ అనేది గామా ఏ వై బార్ సైన్ తీటా, ఇంక్లైన్డ్ తెలిసిపోతుంది కదా. సో వై సైన్ తీటా ఈజ్ నథింగ్ బట్ జెడ్, అంతే కదండి. ఇది ఎక్స్ బార్. సో ఎక్స్ బార్ ప్లేస్లో వై సైన్ తీటా పెడితే సరిపోతుంది. ఓకే, సో ఒక్కొక్కసారి మనకు ఈ డిస్టెన్స్ ఇస్తారు, ఒక్కొక్కసారి ఈ డిస్టెన్స్ ఇస్తారు. ఓకే, మీకు ఒకటే కంఫర్ట్ అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకొని ఇచ్చిన దాన్ని మార్చుకొని సబ్స్టిట్యూట్ చేయడం. రెండు గుర్తుంటాయి అనుకుంటే రెండు పెట్టుకోండి, మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ ఇదే బాడీ ఒకవేళ సర్ఫేస్ మీద ఉందనుకుందాం. ఓకే, ఇలా జస్ట్ అలా టచ్ అయ్యింది సర్ఫేస్కి, స్టిల్ ఇట్ ఈస్ సబ్మర్జ్డ్ కంప్లీట్లీ. ఓకే, సో జస్ట్ అలా సబ్మర్జ్ అయి ఉన్నప్పుడు ఇప్పుడు దీని ప్రెజర్ ప్రిజం ఏదైతే ఉందో అది సింపుల్ రెక్టాంగిల్ అయింది, ట్రెపీజియం అవ్వకుండా. సో దీని సెంట్రాయిడ్ మనకు ఆల్రెడీ తెలుసు 2h/3. రైట్, సో దీని వాల్యూ ఎంత? గామా ఏ ఇంటూ ఎక్స్ బార్. ఎక్స్ బార్ ఎక్కడి వరకు? సెంటర్ వరకు. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే గామా h²/2 వస్తుంది. మీరు ఈ ఏరియా క్యాలిక్యులేట్ చేసినా గామా h²/2నే వస్తుంది. గామా ఏ ఇంటూ ఎక్స్ బార్ చేసినా గామా h²/2నే వస్తుంది. బట్ అన్నిసార్లు మనకి ప్రిజం వాల్యూమ్ కట్టడం ఈజీ కాదు. ఇక్కడైతే ఇటు నుంచి అయినా చేయొచ్చు, అటు నుంచి అయినా చేయొచ్చు. ఓకే, సో గామా ఏ ఇంటూ ఎక్స్ బార్ అనుకోండి, h/2 వస్తుంది, గామా h²/2 సరిపోయింది కదా. ఓకే, సో రెక్టాంగులర్ లామినా వచ్చినప్పుడు వచ్చేసి మనకు సో ఇక్కడ డిరైవ్ చేశాను కదా. సో హెచ్ బార్ ఎంత? 2h/3. సో సిమిలర్గా అదే ఒక రెక్టాంగులర్ లామినా ఇలా ఉందనుకోండి, సారీ ట్రయాంగులర్ లామినా ఉందనుకోండి, అప్పుడు హెచ్ బార్ ఎంత వస్తుంది? 3/4 ఆఫ్ హెచ్. ఇదే రివర్స్లో ఉంటే సో ఇవి డిరైవ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఏది 3h/4 ఏది h/2 అనేది ఎప్పుడైనా మనకు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు వర్టెక్స్ నుంచి ఆబ్వియస్గా మనం వర్టెక్స్ నుంచి సెంట్రాయిడ్ దూరంగా ఉంటుందని మనకు తెలుసు కదా. సో దాని బేసిస్లో దేనికి ఎక్కువ వస్తుంది, దేనికి సెంట్రాయిడ్ అనేది ఆబ్వియస్లీ దీనికి దగ్గరలో ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి దీనికి దూరంలో ఉంటుంది, అంటే ఇది హాఫ్ కంటే ఎక్కువ, ఆర్ ఈ రెండిట్లో ఇది పెద్దది. సో ఈ 3/4 ఆ లాజిక్ ప్రకారమైన మీకు ఈ రెండు నెంబర్లు గుర్తుంటే దేనికి ఏదో మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎట్లా అండి? కరెక్టే, అది దేనికి ఏది అనేది మర్చిపోతే అంటున్నా, దేనికి ఏది అని మనం మర్చిపోయాం. ఎట్లా? అవునవును, గుర్తుంచుకోవడానికి కాదు, మర్చిపోతే తిరిగి తెచ్చుకోవడానికి.
నెక్స్ట్ సర్కిల్. ఇది ఎక్కడైనా విన్నట్టుందా 5/8 నెంబరు? ఎస్ఎంలో స్లోప్ కాదు, అదే ఆ డిఫ్లెక్షన్. 2 చాప్టర్స్లో విన్నాం. స్లోప్ అండ్ డిఫ్లెక్షన్లో విన్నాము. రైట్, కరెక్ట్. ఇంకో 5/8 ఎప్పుడు అంటే 2 డిఫ్లెక్షన్స్ ఈక్వల్ అయినప్పుడు యూడిఎల్ పాయింట్ లోడ్కి వాటి రేషియో ఎగ్జామ్లో వచ్చింది. సో 5/8కి మనకు ఒక అభినాభావ సంబంధం ఉంది. ఓకే, సో ఇప్పుడు నార్మల్ బాడీస్కి, ఇట్లా రెగ్యులర్ బాడీస్ కాకుండా ఏదైనా సబ్మర్జ్డ్ బాడీస్కి సెంటర్ ఆఫ్ ప్రెషర్ కనుక్కోమని ఇచ్చినప్పుడు H is equal to x bar plus I divided by A into x bar. ఓకే, సో ఇది జనరల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దీని బేసిస్ మీద ప్రాబ్లమ్స్ అడగడం అనేది మోస్ట్లీ జరగదు. ఓకే, సో ఇదే ఇంక్లైన్డ్ బాడీస్కి అయితే x bar plus I by x bar into sin square theta. ఓకే, సో ఈ ఫార్ములా నుంచి మనకు ఒక విషయం అర్థమయ్యేది ఏంటంటే ఎక్స్ బార్ కంటే ఖచ్చితంగా హెచ్ బార్ కింద ఉంటుంది అని. సో దీని డెప్త్ సెంటర్ ఆఫ్, ఇది ఫ్రమ్ ఫ్రీ సర్ఫేస్ అండి, నేను రాసేవన్నీ ఫ్రమ్ ఫ్రీ సర్ఫేస్. సో ఎక్స్ బార్ మనకు ఆల్రెడీ తెలుసు, గామా ఇంటూ ఎక్స్ బార్ వేసాం. ఈ హెచ్ బార్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎక్స్ బార్ ప్లస్ ఐ బై ఏ ఇంటూ ఎక్స్ బార్, ఇంక్లైండ్ అయితే ఇంటూ సైన్ స్క్వేర్ థీటా వచ్చేస్తుంది. ఓకే, సో దీని నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే హెచ్ బార్ ఈజ్ ఆల్వేస్ బిలో ఎక్స్ బార్. ఓకే, సో సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఆల్వేస్ లైస్ బిలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ. చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఇంకొక విషయం, ఇది లోపలికి వెళ్ళే కొద్దీ వీటి మధ్య డిస్టెన్స్ తగ్గుతుంది అనుకుంటున్నారా, పెరుగుతుంది అనుకుంటున్నారా? ఈ డెప్త్, ఈ బాడీ లోపలికి వెళ్ళే కొద్దీ ఓకే కిందికి ఉంది తెలుసు, ఎందుకు అవుతే ఎందుకుంటుంది అక్కడే? ఈ ఈక్వేషన్ చూడండి, ఐ ఈజ్ కాన్స్టెంట్, ఏ ఈజ్ కాన్స్టెంట్, హెచ్ బార్కి ఎక్స్ బార్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, ఇది ఇలానే ఉంది. ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ట్రా వాల్యూ ఎంత ఉంది అనేది వాటి మధ్య గ్యాప్. వాటి మధ్య ఉన్న గ్యాప్ నథింగ్ బట్ ఇదే కదా. సో గ్యాప్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ బార్. ఓకే, as the depth increases, center of pressure moves closer to center of gravity. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఒకవేళ మీకు రీజన్ కావాలంటే తర్వాత అర్థమైపోతుంది. ఆర్ ఇది ఏదైనా సరే.
ఎక్స్పర్ట్ ప్లస్ ఉందిగా, అక్కడ కూడా ఈక్వల్ కాలేగా. ఇది h/2 ఉంటే ఇది 2h/3 ఉంది. మీరు పైకి వెళ్ళాలి కాబట్టి గ్యాప్ ఎక్కువ ఉంది అక్కడ. ఓకే, నెక్స్ట్ ఒక బాడీలో ఒక కంటైనర్లో ఇలా లిక్విడ్ ఉంది, దాని మీద ప్రెషర్ P అనే ఒక యూడిఎల్ లాంటి సర్ఫేస్ ఏదో మనం అప్లై చేసినాం. దీనివల్ల త్రూఅవుట్ ది డెప్త్ ఎంత ప్రెషర్ పెరుగుతుంది అనుకుంటున్నారు? ఎంత పెరుగుతుంది అని నేను క్వశ్చన్ అడిగింది, ఎంత ఉంటుంది అని కాదు. ఎంత పెరుగుతుంది? సో మనం పైన ఎప్పుడైనా ఒక ప్రెషర్ P అనేది అప్లై చేస్తే ప్రతి పార్టికల్కి ఉన్న ప్రెషర్ అంతే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, same amount of pressure increases for all fluid particles. ఓకే, సో అది ఎక్కడ ఉన్నా ఎంత డెప్త్లో ఉన్నా దేనికైనా సరే ఈ పై లేయర్ నుంచి కింది లేయర్ వరకు ఉన్న ప్రతి దానికి మనం పైన అప్లై చేసిన ప్రెషరే ఇంక్రీజ్ అవుతుంది. రైట్, సో దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఓకే, ఇంక్రీజ్ ఇన్ ప్రెషరే రాద్దాం. సో ఇది విత్ రెస్పెక్ట్ టు హైట్ మారదు, ఎందుకంటే నేను ఓన్లీ చేంజ్ రాస్తున్నా ఇక్కడ. సో విత్ రెస్పెక్ట్ టు హైట్ ఇంక్రీజ్ అయిన ప్రెషర్ అయితే మారదు, అదే ఉంటుంది, అంతే కదా. లేకపోతే ట్రయాంగిల్ వస్తుందా? ఇది ఇక్కడ యాక్ట్ అయ్యే ప్రెషర్ కాదు, కొత్తగా వచ్చిన ప్రెషర్ మాత్రమే రాస్తున్నా నేను. ఓకే, ఓకేనా. సో సపోజ్ దీని యొక్క ఏరియా ఒక 20 టైమ్స్ ఉందనుకుందాం దీని సర్ఫేస్తో పోల్చుకుంటే. ఏ సర్ఫేస్తో? ఈ సర్ఫేస్తో. ఓకే, దీని ఏరియా దీంతో పోల్చుకుంటే 20 టైమ్స్ ఉంది. ఓకే, నేను ఇంత ప్రెషర్ అప్లై చేయాలంటే నాకు ఎంత ఫోర్స్ అవసరం? P ఇంటూ ఈ టాప్ ఏరియా, అంతేనా? ఇంత నేను అప్లై చేసిన. ఇప్పుడు నేను ఇలా అప్లై చేయడం వల్ల ఇటువైపు ఎంత ఫోర్స్ వచ్చింది చూడండి. PA. సో నేను P అనే ఫోర్స్ అప్లై చేస్తే ఇటువైపు 20 PA వచ్చింది. ఈ డెప్త్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనం చిన్న ఫోర్స్ ఇలా అంటే ఒక పెద్ద వాల్ కూడా పడిపోవచ్చు ఆ హైట్ని బట్టి. అర్థమవుతుందా? రైట్. సో ఈ కాన్సెప్ట్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఇదే కాన్సెప్ట్ మనకు ఎర్త్ ప్రెషర్స్లో కూడా వస్తుంది. ఒక చిన్న ఇల్లు కడితే పక్కనున్న పెద్ద గోడ పడిపోతుంది. అదేంటి ఇంత తక్కువ వెయిట్ వల్ల ఎట్లా పడిపోయింది అనిపిస్తుంది. ఆ వాల్ ఎంత హైట్ ఉందనేది ఇంపార్టెంట్. కొన్ని పెద్ద పెద్ద వాల్స్ ఉంటాయి, కొన్ని ఫ్లోర్స్ హైట్స్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో మీరు ఒక చిన్న స్ట్రక్చర్ కట్టినప్పుడు కూడా దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రెషర్. అందుకే సాయిల్లో కూడా స్ట్రెస్ అన్నారు దాన్ని, ఎర్త్ ప్రెషర్ అంటారు. అది సాలిడ్ అయినప్పటికీ ప్రెషర్ అంటాం దాన్ని. ఓకే, సో ఈ మల్టిప్లికేషన్, సో ఇదే కాన్సెప్ట్, ఇదే ట్రయాంగిల్, ఇవన్నీ మళ్ళీ ఎర్త్ ప్రెషర్లో వస్తాయి. ఓకే,
సో జస్ట్ మీరు దీంట్లో ఒక చిన్న ఫోర్స్ ఎంత మ్యాగ్నిట్యూడ్ క్రియేట్ చేయగలదు డెప్త్ని, అడ్వాంటేజ్ అంటే లేని ఫోర్స్ని మనం ఇలా క్రియేట్ చేయొచ్చు. సో ఒక ఫ్లూయిడ్ యొక్క అప్లికేషన్ ఇది. మన ఇంత ఫోర్స్ యాక్చువల్గా మనం అప్లై చేయలేము, ఎందుకంటే అంత స్ట్రెస్ మనం తీసుకోలేం ఆబ్వియస్లీ, రైట్. సో మనం ఏదైనా ఒక ఎక్విప్మెంట్ తయారు చేసి మనం ఎఫ్ని యూజ్ చేసి 100F కూడా మనం తయారు చేయొచ్చు, అంతే కదా. సో ఇదే పాస్కల్స్ లా అప్లికేషన్తో ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ తయారు చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ చెప్పానా ఓకే. సో ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ మనకు పాస్కల్స్ లా ప్రకారం ఒకే లెవెల్లో ఒకే ఫ్లూయిడ్ ఉంటే ఒకటే ప్రెషర్ ఉంటుంది, రైట్. సో ఈ రెండు ఒకే ఫ్లూయిడ్ కాబట్టి ఒకటే ప్రెషర్ ఉంటుంది. మనం ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ చేసి A1 ఇది 10A1 ఉంటే ఇక్కడ F2 ఎంత రావాలి. సో మనం ఏదైనా ఒక బాడీని లిఫ్ట్ చేయాలంటే ఒక ఫ్లూయిడ్ని యూజ్ చేసుకుని ఎఫ్ అనే ఫోర్స్ పెడితే 10F కూడా లిఫ్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక కారు లేదా ఒక బైక్ 200 kg ఉంది, మీరు 50 kg ఎత్తగలరు. దీనికి ఇంటూ 4 times ఉన్న ఒక చిన్న ఎక్విప్మెంట్ పెట్టి మనం ఇలా ప్రెస్ చేస్తే కారు అలా లిఫ్ట్ అయిపోతుంది, రైట్. సో ఇవి ఫ్లూయిడ్ పాస్కల్స్ లా యొక్క అప్లికేషన్స్. ఈ పాస్కల్స్ లా బేసిస్ మీద చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మనకు ప్రాక్టికల్గా. ఎక్కువ శాతం మెకానికల్ వాళ్ళకు ఉన్నాయి యాక్చువల్గా, బట్ మీరు పాస్కల్స్ లాని ఫీల్ అవ్వాలని ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను ప్రాక్టికల్ అప్లికేషన్స్. ఓకే, రిమైనింగ్ విల్ కంటిన్యూ టుమారో. ఇంకా మానోమీటర్స్ ఉన్నాయి, అది ఎలాగో అవ్వదు ఇప్పుడు, రేపు చేద్దాం.